ఇవాళ మనం సింగపూర్లో ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. చాలామంది సింగపూర్లో ఎయిర్పోర్ట్ అని చాంగి అనుకుంటారు కదా. ఇప్పుడు చూడండి ఎక్కడికి వెళ్తున్నాము మనం. ఇదేంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అయితే ఖాళీగా ఉందనుకుంటున్నారా? చూస్తారు మీరు. అదే మన ఎలవై ఎయిర్పోర్ట్. అదే మన ఎలవై ఎయిర్పోర్ట్. సో ఇదే నేను చెప్పిన ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ అనగా మీరందరూ చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్ అనుకుంటారు కదా. సెకండ్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. దీని పేరే సెల్ఫర్ ఎయిర్పోర్ట్. చాంగి చాలా పెద్దది యాక్చువల్గా. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్తారు. దాని ముందు మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్. చాలామంది సింగపూర్లో ఉండే వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్. సో ఇది ఎంట్రన్స్. ఇది ఆల్మోస్ట్ మన వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. చిన్నగా ఉంటుంది యాక్చువల్. అక్కడ చూస్తుంటారు దూరం కొన్ని ఫ్లైట్స్ కనిపిస్తున్నాయి. అన్ని చాలా వరకు ప్రైవేట్ జెట్స్. చాలా పెరిగిపోతుంది. ఒకసారి ఇది 1 minute 1-2 ఫ్లైట్స్ కూడా వస్తుంటాయి. అంత బిజినెస్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కాంటినెంట్ చూడడానికి సెంట్రల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. దీన్ని కమర్షియల్ ఎయిర్పోర్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు. కాకపోతే ప్రజెంట్గా ఓన్లీ మలేషియాకి ఉన్న ఫ్లైట్స్ ఇక్కడ నుంచి. అటు కోలంపూర్లో మనకి మెయిన్ ఎయిర్పోర్ట్ కాకుండా అక్కడ కూడా సెకండ్ ఎయిర్పోర్ట్ ఉంది ఒకటి. దాని వరకే రైడ్ చేస్తారు. సో పర్ డే 4-5 ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఫెన్స్ ఇక్కడ రన్వే ఉంది కదా. అది ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో మనకి ఇంత దగ్గర ఉంటుంది కదా. ఇక్కడ ఎవరుండరు. ఇది కూడా అయిపోయారు. ఫ్లైట్స్ ఆపరేట్ చేయాలి కాబట్టి మన దగ్గర నుండి వీడియో తీసుకోవాలి. వాటిని ఫ్లైట్స్ ఉంటాయి. అది కూడా జస్ట్ ఫాలో ఇప్పుడే ఒకటి వెళ్ళింది. ప్రాబ్లం అనదర్ 1-2 hours దాకా ఇంకోట్లేదు యాక్చువల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎయిర్పోర్ట్. అంటే మీకు ఫుల్ ట్రాఫిక్, బస్సు, నాయిస్, పెద్దగా బిల్డింగ్స్ ఏడి ఉంటాయి. చాలా సింపుల్. ఒకటే టెర్మినల్, ఒకటే బిల్డింగ్ దట్స్ ఇట్. అండ్ దాంట్లో కూడా చాలా చిన్నగా ఉంటుంది. సైడ్కి ఏంటంటే ప్రైవేట్ టెర్మినల్. ప్రైవేట్ జెట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళడానికి టెర్మినల్ అన్నమాట. సో ఇప్పుడే అక్కడికి వెళ్ళి వీడియో తీసి ఒక అతను చెప్పాడు సెక్యూరిటీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి చాలా అడ్వైజ్. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్. చూడొచ్చు అసలు ఒకరిద్దరు జనాలు ఉన్నారు. నేను ఎప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది. మళ్ళీ చెప్పాను కదా 1-2 hours దాకా ఫ్లైట్ లేదని చెప్పి. సో ఎవరు రాదు. టాప్ ఆఫ్ పాయింట్లో కార్లు కానీ ఉండవు అసలు. యాక్చువల్గా పార్కింగ్లో కొన్ని కార్లు ఉంటాయి. నాకు తెలిసి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్ ఉంటాయి. ఇది మెయిన్ డిపార్చర్ హాల్. అక్కడ బోర్డు చూసారు కదా. అది బ్యాగేజ్ కౌంటర్ ఉన్నది. ఏకైక ఎయిర్లైన్ ఫ్లైట్ ఫ్లైట్ 2-3 కౌంటర్స్ ఉంటున్నాయి. అది ఇమిగ్రేషన్ చెక్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ సింగపూర్లో ఏంటంటే జనరల్గా ఇమిగ్రేషన్కి మన జనరల్గా ఇండియాలో కానీ ఎక్కడ ఉన్నట్టు స్టాంపింగ్ అట్లా ఏమి ఉండదు. ఎస్పెషల్లీ లోకల్ వాళ్ళకి మీరు పాస్పోర్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ నేనైతే లాంగ్ టర్మ్
ఇది పోయింది ఇమీడియట్లీ పోయింది. ఏకైక రెస్టారెంట్ ఇది ఒకటే ఉంది, చైత్రిక ఎక్స్ప్రెస్. చూద్దాం దీంట్లో ఏమేమి ఉన్నాయో. లోకల్ ఫుడ్ ఉంటుంది, మీ నాసి గొరెంగ్ అని చెప్పి, చికెన్ 65, చిన్న బర్గర్ కానీ శాండ్విచ్ కానీ టీ కాఫీ జస్ట్ ఇంతే ఉంటాయి ఈ రెస్టారెంట్లు. ఇంతకంటే ఎక్కువ ఉండవు. ఇంత మాత్రం జనాలు చుట్టూ కూడా ఫస్ట్ టైం నేను జనరల్గా ఎప్పుడు వచ్చినా సరే ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ ఉండరు. ఇది అరైవల్ సైడ్, సో అది డిపార్చర్ చూసారు కదా. సైడ్ నుంచి ఫ్లైట్లో దిగి వచ్చే వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు, ఇక్కడ నుంచి వస్తారు యాక్చువల్లీ. అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది పక్కన కొన్ని మిషన్స్ ఉంటాయి, కాఫీ మిషన్ కానీ. ట్రేడ్ మార్క్ సింగపూర్ అంటే చెట్లు గ్రీనరీ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా మంచి గ్రీనరీ ఏర్పడుతుంది. రెండు బిల్డింగ్ మధ్యలో